నిన్నెవరైనా ద్వేషిస్తే నన్ను ద్వేషించినట్లే, నిన్నెవరైనా కొడితే నన్ను కొట్టినట్లే. నిన్ను ద్వేషించిన వారిని నేను ద్వేషిస్తాను, నిన్ను కొట్టినటువంటి వారిని నేను కొడతాను, నిన్ను తిట్టినటువంటి వారిని నేను తిడతానని అబ్రహాము కూడా ఈ విషయాలు తెలియపరిచారు. యొక్క పాత నిబంధనలో మోషే గారు కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇజ్రాయేల్లో మిశ్రమ అనేటువంటిది ఉండకూడదు, మిక్స్డ్ జాతులు అనేటువంటి ఉండకూడదు. 12 గోత్రాలు అంటే 12 గోత్రాలు నిక్కచ్చిగా ఉండాలి. ఇజ్రాయేలుడు ఎవడైనా సరే, ఇజ్రాయేల్ ఎవరైనా సరే వేరొక పురుషుని కానీ వేరొక స్త్రీలను కానీ వివాహం చేసుకోవడాలు లేదు. ఒకవేళ చేసుకుంటే వాళ్ళు విచ్ఛిత్తికి విడిచిపెట్టాడు దేవుడు. వారి మరలా ఇజ్రాయేల్ జాతులు కలవడానికి లేదు. ఎందుకనంటే దేవుడు ముందుగానే చెప్పాడు, కనాను జాతుల్లో కానీ ఐగుప్తు జాతుల్లో కానీ ఎవరిని కూడా మీరు వివాహం చేసుకోవడానికి లేదని. అసలు ముందే వివాహం చేసుకుందంటే అప్పుడే ఆజ్ఞను అతిక్రమించింది. కాబట్టి ఆ పుట్టినవాడేమో మామూలుడు కాదు, మొండోడు. ఐగుప్తీయుడు లక్షణాలు ఉన్నాయి, ఇజ్రాయిల్ లక్షణాలు ఉన్నాయి, మిక్చరు. అంటే సంకర జాతి అయినోడు వచ్చి ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి, దేవుని నామాన్ని, ఇజ్రాయేలీలు అందరినీ దూషించడం మొదలుపెట్టాడు, తిట్టడం మొదలుపెట్టాడు. ఎవడన్నా తిడుతూ ఉంటే ఊరుకునే ఉంటాడు. అసలు ఇజ్రాయేలీలు దేవుని నామాన్ని పలకడానికే చాలా భయపడతారు. YHWH యాహ్వా అంటే ఆ పలకడానికి కూడా అది కుదరనటువంటి పేరు అది. కానీ తర్వాత దాన్ని యాహ్వే కింద మార్చారు. యాహ్వే, యాహ్వా, యాహ్వే అని అనడానికి కూడా భయపడి వారు ఏం చేశారు అని అంటే యెడోనాయ్ అని పిలుచుకున్నారు, ప్రభువా అని పిలుచుకున్నారు. దేవుణ్ణి సుస్పష్టంగా పేరుతో కూడా పిలవలేదు. అంత గౌరవించేటువంటి వారు ఆయన్ని, దేవుణ్ణి. కానీ వీడెవడో వచ్చి, ఈ సంకర జాతి వాడు వచ్చి దేవుణ్ణి దూషిస్తూ ఉంటే, దేవుడి మీద తిడుతూ ఉంటే, దేవుణ్ణి అరుస్తూ ఉంటే ఎవడు ఊరుకుంటాడు? కాబట్టి పాత నిబంధనలో దేవుడు తీర్పును సహించేటువంటిది లేదు. స్పాట్లో జడ్జిమెంట్ అనేటువంటిది వచ్చేది. స్పాట్లో దేవుడు చెబుతూ ఉండేటువంటి వాడు. క్రొత్త నిబంధనలు అయితే కృప వచ్చింది. క్రొత్త నిబంధనలు అయితే యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు క్షమిస్తాడు. తండ్రి అయిన దేవుడు క్షమించడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా క్షమించడు. కాబట్టి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా కానీ తండ్రికి వ్యతిరేకంగా కానీ మనం మాట్లాడకూడదు. అందుకనే వీరిద్దరికి మధ్యవర్తిత్వం చేసిన వాడు ఎవరు అనంటే కుమారుడైనటువంటి దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు. ఆయన అంటున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుము. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు క్షమించడండి, పరిశుద్ధాత్మ దేవుడు కూడా క్షమించడు. కానీ ఇక్కడ చూడండి, ఆ యొక్క వ్యక్తిని సమాజం బయటకు తీసుకుని వెళ్ళి, పాళ్ళ వెలుపులకు తీసుకుని వెళ్ళి సర్వ సమాజము రాళ్లతో వారిని చావగొట్టవలను. మరియు నీవు ఇజ్రాయేలీయులతో ఇట్లనము, తన దేవుని